హలో ఫ్రెండ్స్, హాయ్. సో ఈ వీడియోలో మీకు ఏదైతే ఒక పిక్చర్ డిస్ప్లే చేయబడిందో, సో దట్ ఈస్ చిన్నమస్తా దేవి. సో చూడ్డానికి చాలా భీకరమైన ఆకారం, రక్తము, రౌరము. సో తన శరీరంలోంచి తల తెగి పడటము, అందులో వస్తున్న 3 దారాలు ఒకరు తను స్వీకరించడము, మిగతా ఇద్దరు డివోటీస్‌కి ఆ రక్తధారని ఆహారంగా ఇవ్వడము. సో అంత ఉగ్రమైన రూపము. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ సింబల్ ఇన్ ద తాంత్రిక్ ప్రాక్టీస్ అన్నట్టు. ఎందుకు అంటే దీని మీద కొంచెం స్టడీ చేస్తే మీకది డిపిక్షన్ అట్లా ఉంది. కానీ యాక్చువల్‌గా మీరు ఎవరైతే తపస్సు గానీ, యోగా గానీ ఎళ్లి చాలా దూరం పోయి తపస్సులు చేస్తారో, ఎవరైతే ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌కెళ్ళి అసలు ఏమీ లేని చోట మోహమాయ వాళ్ళకి అంటకూడదు అనుకున్నవారు ఎంతో దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే నిజ జీవితంలో మనం ఎంత ట్రై చేసినా మోహం అనేది మనకి తటస్థమవుతూ ఉంటుంది. సో మనీ అనేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాయ కూడా ఉంటుంది. సో వీటిని ఉండకూడదనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంత దూరం వెళ్ళాలి కాబట్టి హిమాలయాలు అటు ఇటు వెళ్ళి సో కూర్చుంటారన్నట్టు. సాధనకి తపస్సు చేస్తూ కూర్చుంటారు. సో ఈ డిపిక్షన్ నేను ఎందుకు చెప్తున్నా, వీళ్ళు సాధన చేసే దీనికి ఏం సంబంధం ఉంది అనంటే, ఏదైతే చైతన్యం ఉందో, ఇప్పుడు ఏదైతే అమ్మవారు ఏం చేశారో పాదాల కింద మోహాన్ని అణిచివేశారు. సో కామాన్ని కంప్లీట్‌గా అణిచివేయబడ్డం అన్నట్టు. అట్లా అంటే తొక్కేయడం అని కాదు. సో ఇట్ ఈజ్ హోల్డింగ్ దట్ ఎనర్జీ అంతే. దాన్నేమి అణిచేయడం అనంటే దాన్ని కంప్లీట్‌గా ఒక రాంగ్ థింగ్‌గా చూపియడం కాదు. ఇట్ ఈజ్ హోల్డింగ్ దట్ ఎనర్జీ అమ్మవారు. సో ఎప్పుడైతే ఆ శక్తి చైతన్యము మనిషి శరీరంలోంచి వెళ్ళి అక్కడ సహస్రారాల్లో కలిసి తను ఎప్పుడైతే ఒక సిద్ధ పురుషుడు అటువంటి గొప్పవారు అవుతారో, సో అటువంటి గొప్పవారు ఎలా అవుతారు అనంటే ఈ లోపల ఉన్న చక్రాలన్నీ అలైన్ అయితే అవుతారు. సో సో అది వేరే స్టడీ. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే ఋషులు వాళ్ళు ఏదైతే ఇవన్నీ ఎందుకు చేస్తారనంటే ప్రకృతిలో మమైకం కావడానికి. సో ప్రకృతిలో మమైకం, ఒక చెట్టుని మీరు ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు అమ్మవారు కూడా ఒక చెట్టులాగా చూడండి. ఒక చెట్టు కొమ్మ కోసినా మీరు ఏం చేసినా కానీ అది ఇచ్చే కాయ పండు మనం కిందికి పోయి నిలబడితే మనకి కాయ పండు చెట్టిస్తుంది. అలాగే చెట్టు మీద ఎండిపోయిన ఆకులు పడ్డా, ఎండిపోయిన పండ్లు పడ్డా కానీ ఆ చెట్టే స్వీకరిస్తుంది. నేల మీద పడుతుంది. అదే నేల దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే నేలలో ఉన్న వాటర్ ఇది అంతా మళ్ళీ రూట్స్ త్రూ చెట్టు వస్తుంది. సో సో సేమ్. సో ఈ ఋషులు వీళ్ళు చేసేదంతా కూడా ప్రాక్టీస్ అంతా కూడా ప్రకృతిలో మమైకం అవ్వడానికి, అండ్ మమైకం అవుతూ వాళ్ళు కూడా ప్రకృతిలో ఒక భాగం అవ్వడానికి. అందుకే అమ్మవారిని మనం ఎప్పుడు కూడా ప్రకృతితో పోలుస్తాము. సో దట్ ఈజ్ హౌ. అది రౌరమైన రుగ్రమైన రూపమైనా కానీ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ప్రకృతి, మదర్ ఆఫ్ నేచర్. సో మనము తన డివోటీస్ కోసం అవసరమైతే తన తలని తీసి తన రక్తాన్ని పంచుతుంది అన్నట్టు తల్లి. సో అంత ప్రేమ, అంత వాత్సల్యం ఆ తల్లికి ఉంటుంది తన బిడ్డల మీద. సో అది ఎంత బలం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది అందులో. సో అంతే ప్రేమ, వాత్సల్యం, శక్తి ఎవరైతే ఇట్లా ఈ మునులు వాళ్ళు తపస్సు చేయడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రాక్టీసెస్ చేస్తారో వాళ్ళకు కూడా అంత శక్తి, అంత తపోబలం లభిస్తుంది అమ్మవారి నుంచి. సో వీటిని అట్లా డిపిక్ట్ చేసి దాన్ని అట్లా తాంత్రిక్ ప్రాక్టీసెస్లో యూజ్ చేస్తారన్నట్టు ఆ డిపిక్షన్ని. సో దట్ ఈస్ ద థింగ్. అంతే తప్ప ఆ పిక్చర్లో అంత డిపిక్షన్ అర్థం చేసుకుంటే అంత భీకరం అన్న, లేకపోతే ఏదో రాంగ్ డిపిక్షన్ లాంటిది అయితే ఏం కాదు. ఇట్ ఈజ్ ఆల్సో రాజమౌళి మూవీలో లేటెస్ట్గా వస్తుంది అది. సో ఇట్ విల్ బీ quite transparent and okay, and people will also be able to absorb it. I hope that these things will be very much understood in the future. ఇంకా రాలేదు, ఇంకా రావాలి. So that is how it is. Thank you.